ఇశ్రాయేలీలు అన్యుల్ని చేసుకోకూడదా? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం చూడండి. ఎంత ముక్కుసూటిగా, ఎంత జాగ్రత్తగా మాటలు చెప్తాడో ఖచ్చితంగా తెలియాలి ఈ విషయాలని మనకి. ఇక్కడ పిల్లవ్వబోయే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగానండి. కట్నం ఎక్కువ వచ్చిందనో, పిల్లోడికి ఉద్యోగం ఉందనో, మంచోడనో, పొరపాటున ఈ పని ఎవరైనా చేసామా మనకే ఎఫెక్ట్ అయ్యింది. మొదటి వచనం నుంచి, నీవు స్వాధీనపరచుకుని బో దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములు అనగా సంఖ్యకునకు బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గెర్గాషీయులు, అమ్మోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను 7 జనములు నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చెయ్యవలెను. నీవు వారితో వియ్యమందకూడదు. వియ్యమంటే పెళ్ళి చేసుకోకూడదా? చేసుకోకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు. నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఎందుకంట నన్ను అనుసరించకుండా ఇతరు దేవతలు పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. ఏం చేస్తారు? చేసుకున్నావా నేనేం చేస్తారు? మార్చేస్తారు. మార్చేస్తారండి. మీరు పొరపాటున అమాయకంగా ఉన్నారా? ఫోన్ ఫటాష్ అంతా అక్కడ ఏముండదు. చాలామంది మధ్య గొప్ప డైలాగ్ ఏంటి తెలుసా? ఈ ప్రేమించిన వాళ్ళని ఎక్కడ చేసుకోకుండా పోద్దని ఓ డైలాగ్ ఫ్యాషన్ మొదలెడతారు. ఏం తెలుసా? నేను మార్చేయగలను. ఈయన తెలియని విషయం ఏంటంటే ఈడే మారిపోతాడు. ఎంతకు తెలుసా? బైబిల్లో మహాజ్ఞాని సొలొమోను అంతటి జ్ఞాని ఎందుకు పాడైపోయాడు తెలుసా? అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం వల్లే. పోరు మొదలుపెట్టారు, అంతే బుర్రలు తినేశారు. మహానుభావుడు ఏమన్నాడు తెలుసా? ఒరే, భూమి మీద ఏదైనా ఈజీయే కానీ ఒక భార్యను చూడడం చాలా కష్టం రాబ్బా అన్నాడు ఆయన. ఏంటి ఎంతమందిని చేసుకొని? 1000 మందిని చేసుకొని 1000 మందిని చేసుకుని అన్నాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అరుదు. ఏంటి 1000 మందిలో ఒకటి కూడా లేదా పాపం సార్కే? లేదు. ఎందుకు లేదు? అందరూ మార్చేశారు ఆయన్ని. ఎంత దారుణం అయిపోయాడంటే తన జ్ఞానమంతా నీరు కారిపోయి అంత వ్యర్థమనే స్థాయికి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా అన్యులు మనల్ని మార్చేస్తారంటే మళ్ళీ చెప్తున్నాను, డ్యామ్ షూర్ అండి. ఎందుకు మార్చేస్తారని, మనం ఎందుకు మార్చలేమంటే, అమ్మ మళ్ళీ నా మాట ఇలా అందరూ చూడండి. నీ పద్ధతి వేరు, వాళ్ళ పద్ధతి వేరు. నీ పద్ధతి పరిశుద్ధతతో ముడిపడింది, వాళ్ళ పద్ధతి లోక ఎంజాయ్మెంట్లతో ముడిపడింది. నీ పని చేయడానికి డెడికేషన్ కావాలి. ఆ పనిలో సరదాగా తిరిగితే చాలు. ఎందులో? లోక సంబంధమైన పనిలో. నేను చెప్పండి, ఎక్కువగా వయసులో ఉన్న వాళ్ళకి డెడికేటెడ్గా పరిశుద్ధతగా ఉందామనిపిస్తుందా? లోకల్లో తిరగాలనిపిస్తుందా? అంత నీతి కబుర్లు ఎన్ని చెప్పినా పని అవదు. వారానికి ఒకసారి అవుటింగ్, షాపింగ్, ఎంజాయ్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి నేను ఏం చేస్తానంటే లోకంలోకి లాగేసే ప్రయత్నాలే జరుగుతాయి. నువ్వు దేవుళ్ళలోనికి మార్చాలంటే అబ్బో చాలా పెద్ద మనసు కావాలి, చాలా భక్తి కావాలి, చాలా ఓర్పు కావాలి. మరలా చెప్తున్నాను, చిన్న గొడవ అయితే కాదు. సరే నేను అడుగుతాను, చెప్పండి. ఇశ్రాయేలీయులు అన్యులు చేసుకోకూడదు, క్రైస్తవులు చేసుకోవచ్చా? క్రైస్తవులు అన్యులు చేసుకోవచ్చా? చేసుకోకూడదా? ఒక మంచి మాట చెప్పనా? బెటర్ టు డోంట్ డూ దట్. క్రైస్తవులు కూడా చేసుకోకపోవడం మంచిది. ఎందుకో చెప్పనా? క్రైస్తవులు కూడా వాళ్ళని చేసుకుని పాడయ్యే ప్రమాదం ఉంది. మరి నువ్వేం చేసావు? నేను అన్యురాలను చేసుకోలేదు, అందరికి వందనాలు. నేను పెళ్ళికి ముందే ఆవిడకి బాప్తిస్మం ఇచ్చి చేసుకున్నాను. మరి ఆవిడెవరు? క్రైస్తవురాలే. కులం, గోత్రం, కొత్త నిబంధనలు లేవు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు క్రైస్తవులు, తీసుకున్నోళ్ళు అన్యులంతే. వాటికి అర్థం లేదా? సో మనసు పెట్టండి. కానీ ఖచ్చితంగా చేసుకుంటే ప్రమాదం ఉంటుందంటే మళ్ళీ చెప్తాను, చాలా ప్రమాదం ఉంటుంది. సెట్ అవ్వదు, ఎవడదో. నీ భక్తి విధానాలకి, నీ పద్ధతులకి, నీ క్రమశిక్షణకి దానికి అసలు పొంతన కుదరదు. ఖచ్చితంగా ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకునే ఉద్దేశం ఉంటే చెల్లెలకి, తమ్ముళ్ళకి చెప్తున్నాను, 100% 99 కూడా కాదు, 100% క్రైస్తవుల్లోనే చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఆదరణ దొరికే అవకాశం ఏర్పడుతుంది. నా మాటకి అర్థందా లేదా? క్రైస్తవుల్లోనే చేసుకోండి. ఎందుకో చెప్పమంటారా? బైబిల్లో క్లియర్గా రాసేసాడు. ఏమని తెలుసా? పెళ్ళైనోడంట దేవుడి కోసం ఆలోచించడంట. పెళ్ళయ్యేదాకా దేవుడి కోసం ఆలోచిస్తాడంట. పెళ్ళయ్యాక భార్య కోసం ఆలోచిస్తాడంట, భర్త కోసం ఆలోచిస్తాడంట. పార్టీ మారిపోతాడు ఇటు. నిజమేనా? చెప్పండి. నేను చూసాను చాలామందిని. ఇంక దేవుడి కోసం ఆలోచించే ఖాళీ ఉండదా? ఉండదు. నీ సంసారం అని, నీ గందరగోళం అని, నీ పద్ధతులని, నీ విధానాలని, నీ మనసులు పాడైపోయే ప్రమాదం ఉంది. మరలా చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, పెళ్ళిని ఎవరో సింపుల్గా తీసుకోకండి.
అది మరొక సెకండ్ హాఫ్ అంతే, అసలుదంతా అక్కడే ఉంటుంది. సో అందుకని ఎవరో ఒకరు చేసేసుకొని ముందుకు వెళ్ళిపోతే అనుకుంటే కుదరదు. నీ లైఫ్ పార్ట్నర్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నా మాటకి అర్థం లేదా? అది నీ భక్తి అయినా, నీ పద్ధతి అయినా, నీ విధేయత అయినా, నీ క్రమశిక్షణ అయినా. కొంతమంది చూడండి, భార్యలు భర్తలు అస్సలు గుడికి రారు. ఆవిడ కొద్ది గొప్పకున్న పద్ధతిని బట్టి, భక్తిని బట్టి మెల్లగెలగలో తోలుకొస్తుంది. ఎవరిని? భర్తని. ఆవిడ కూడా రాందైతే ఇద్దరే ఇంక ఊరి మీద కాకలే. అవునా కదా? భక్తి ఏది? కాకెత్తుకెళ్ళింది అంటారు అంతే. అంటే అదే కొంచెం భక్తి ఉన్న ఆవిడని చేసుకోవడం వల్ల భక్తిలో ఎదిగే అవకాశం ఏర్పడింది. అందుకే దయచేసి చెప్తున్నాను, క్రైస్తవ జీవితంలో వివాహం చాలా ముఖ్యం. తొందరపడి వివాహంలో అడుగులు వేయకండి. అమ్మాయి బాగుందని, రంగు రుచి చిక్కదనం ఉందని దిక్కండి. అబ్బాయిలైనా సరే, అబ్బాయి బాగున్నాడు, ఉద్యోగం ఉంది, మెళ్ళో నాగపాము, చేతికి తాసుపాము అనుకుని దిక్కండి. అవన్నీ శాశ్వతం కాదు. క్యారెక్టరైజేషన్ ముఖ్యం, భక్తి ఇంపార్టెంట్ అంతకు మించి. నేనేమంటానంటే, దేవుళ్ళు ఉన్నవాడు ఎక్కడో ఒక చోట మంచి మనసు ఉంటుంది, దేవుళ్ళు లేనివాడు ఖచ్చితంగా మనసు ఉండదు. వాళ్ళ మనసులు ఘాటుగా గట్టిగా ఉంటాయి. దేవుళ్ళు ఉన్నవాడికి ఎక్కడో చోట పెద్ద మనసు ఉంటుంది. అందుకే ఖచ్చితంగా 99% మందిరానికి వెళ్ళే వాళ్ళని ప్రిఫర్ చేయండి వివాహాల్లో.